వీళ్ళు చేసేటటువంటి హామీలు కానీ, వీళ్ళు ఇచ్చేటటువంటి హామీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు, ప్రజలు అడగరు, ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు అనే ఒక ఉద్దేశంతో నిత్యం అదే పనిలో ఉంటూనే ఉన్నారు. పైగా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం, అంటే ప్రశ్నించడం అంటే వీళ్ళు రెచ్చగొట్టి ఏదో విధంగా సైలెంట్గా ఉన్న వాళ్ళని కూడా రెచ్చగొట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలు, మరి పాయికారావుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈవిడ, అక్కడ గెలిచినటువంటి ఈవిడ గతంలో ఎన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించారో ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కూడా నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు కదా. నిన్న మొన్న కూడా చూసాం, వాడు వీడు అనేసి. అంటే 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఎక్కడో కూడా ప్రజలకు సంబంధించి రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అభివృద్ధి గురించి కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకి ఎంత బడ్జెట్ని రిలీజ్ చేస్తున్నారన్న విషయాన్ని కానీ ఎక్కడో కూడా ప్రస్తావించకుండా రెండోసారి అసెంబ్లీ సమావేశాల్లో, శాసనసభ సమావేశాల్లో కులాలు మతాల గురించి మాట్లాడారు ఆవిడ. అంటే ఫేక్ ఐడీలు పెట్టి రెడ్డినా చౌదరీనా అని చెప్పి సంబోధిస్తా, దాని గురించి వేళ్లు చూపిస్తా. అసలు ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆవిడ మాట్లాడే విధానం కానీ, అసలు ఈవిని చూస్తుంటే ఏదో ఒక సామెత గుర్తొస్తా ఉంది. గతంలో ఈవిడ కూడా చాలాసార్లు ఇది ఉపయోగించారు. ఏమనంటే, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందంట, ఏమీ లేని ఆకు ఏమవుతుంది, ఎగిరెగిరి పడతా ఉంటుంది. సో ఇది కరెక్ట్గా మరి వర్తిస్తుందేమో అని చెప్పేసి మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు అటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అత్యాచారాలు, హత్యలు, చిన్నపిల్లల్ని నిన్న కూడా జరిగాయి. మదనపల్లిలో ఎంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది. అంత దారుణంగా జరుగుతూ ఉంటే చాలా సింపుల్గా సమాధానం చెప్పుకుంటా, వాళ్ళదేమీ తప్పు లేదనుకుంటా, విచ్చలవిడితనంగా ఇంత క్రైమ్ పెరిగిపోయి చివరికి పోలీస్ వ్యవస్థకు కూడా 36వ ర్యాంక్ ఇచ్చి, కేంద్ర నివేదిక ఇంత దరిద్రంగా ఉంది మీ పాలన, పోలీస్ వ్యవస్థ పాలన కానీ, వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఇంత దరిద్రంగా ఉందని చెప్పేసి 36వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అయినా సరే సిగ్గురాల. ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. దేనివల్ల పెరిగింది? విచ్చలవిడితనంగా గంజాయిని అలాగే మద్యాన్ని ఏరులై పారే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా సేవించి ఇలాంటి దారుణాలకి పాల్పడతా ఉంటే వాళ్ళే చెప్తున్నారు ఒక పక్కన గంజాయి పెరిగిపోయింది, అంటే గంజాయిని అరికడుతున్నాం అని చెప్తూనే ఉన్నారు. గంజాయి తాగి గంజాయి మత్తులో, మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. మరి మీరు ఎక్కడ అరికట్టినట్టు? అంటే మీరు కేవలం దిశ యాప్ని కాస్త శక్తి యాప్ని మార్చి పేపర్లు చింపేసేసి మీకు నచ్చిన విధంగా పబ్లిసిటీ చేసుకోవడానికి ఉపయోగించే శ్రద్ధ ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు కానీ, మహిళలకి రక్షణ భద్రత విషయంలో కానీ విఫలమయ్యారనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉన్నారు. మరి మీరు చేయవలసినటువంటి బాధ్యతను మరిచి పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతా, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా పెద్ద ఏదో ఫైర్ అయిపోయి ఏదో అన్యాయం జరిగినట్టుగా, ఏదో ఉద్యమాలు చేసే వీర నారిలాగా ఎందుకు ఇవన్నీ యాక్టింగ్స్, ఎందుకు ఈ డ్రామాలన్నీ కూడా? ఆ డ్రామాలన్నీ చేసే ఈరోజు మీరు పదవుల్లో కూర్చున్నారు. ఇంకా డ్రామాలు ఎందుకు చేస్తారు? ఈ డ్రామాలన్నీ వినే ఓపిక, బరాయించే ఓపిక ఈ ప్రజలకు లేదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో అది చెప్పండి. అంతే తప్ప నోరుంది కదా అని చెప్పేసి నోరు పారేసుకుంటా, ప్రతి ఒక్కరిని బాడీ షేమింగ్ చేసుకుంటా, వేళ్లు చూపించుకుంటా, ఎలా పడితే అలా మాట్లాడతా, ఆధారాలు ఉంటే చూపించని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. తిరుమల కల్తీ లడ్డు గురించి మాట్లాడితే హెరిటేజ్ దాని అనుకున్నటువంటి భాగోతం అంతా బయటకు వస్తూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శ్రీవారితో పెట్టుకున్న వారు ఎవ్వరూ కూడా బతికి బట్టకట్టినటువంటి చరిత్ర లేదు. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే మీలాంటి వాళ్ళకి ఏది నిజాలనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. మరి ఈరోజు హెరిటేజ్ సంబంధించి ఇందాపూర్ ఆ సంస్థ హెరిటేజ్కి దీనికి సంబంధం ఏంటనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి శాసన మండలిలో కూడా దానికి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా వాయిదాలు వేసుకుంటా, దానికి ఎక్కడా కూడా సమాధానం పరచకుండా
ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చేసి మీరేదో మాట్లాడేసి మీరేదో సంజాయిషి చెప్పేసి మీరేదో కవరింగ్ చేసేస్తే ఎలా కుదురుతుంది? ఇందాపూర్కి సంబంధించినటువంటి చీజ్ తీసుకుంటున్నాం, బటర్ తీసుకుంటున్నాం, అంతే తప్ప ఏమీ లేదని చెప్పేసి అంత క్లియర్గా అన్ని ఆధారాలు. నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి దానిలో ప్రతి ఒక్కటి కూడా ఆధారంతో మాట్లాడిన వ్యక్తి ఆయన. ఎక్కడా కూడా మీలాగా పిచ్చి పిచ్చి ప్రోపగండాలని ప్రజల్లోకి తీసుకెళ్ళో లేదంటే ఎలా పడితే అలా మాట్లాడడానికో కాదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టేది అసెంబ్లీలో మీరు ఎట్లాగో ప్రతిపక్ష హోదాని కల్పించట్లేదు కదా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడడానికి. కాబట్టి గంట కాదు 2 గంటలైనా 3 గంటలైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి మీరు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి దారుణాలు కానీ మీరు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు, మీ తప్పులు కానీ మీ అన్యాయాలు కానీ మీ దోపిడీలు కానీ ఆయన ప్రశ్నిస్తున్నారు. అది కూడా పూర్తి ఆధారాలతోనే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అయినా సరే ఆధారాలు ఎక్కడున్నాయి, నువ్వెవడివి చెప్పడానికి అని చెప్పేసి మరి వంగల్పూడి అనిత మాట్లాడుతూ ఉన్నారు. నువ్వెవడివి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే ముందు ఒక్కసారి ముందు వెనక ఆలోచించుకొని ఏం మాట్లాడుతున్నాం అనేది కొద్దిగా శ్రద్ధ పెట్టండి. అదే మాట తిరిగి మా పార్టీ శ్రేణులు కానీ మా కార్యకర్తలు కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తే అసలు నీకేంటి సంబంధం నువ్వు అని నేను అనలే, కానీ నువ్వెవడివి అనే మాటకి మిమ్మల్ని కూడా అదే అర్థం వచ్చేలాగా మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించగలరు, మాట్లాడగలరు. ఎవరికి రాక కాదు, కానీ నువ్వెవడివి, ఆధారాలు ఉన్నాయా, అసలు నువ్వెవడివయ్యా, ఏదో ఉద్ధరించేసిన ఆవిడలాగా, ఏదో ఈ రాష్ట్రాన్ని ఉండి చేత నిలబెట్టే ఆవిడలాగా ఎందుకు ఆ డ్రామాలు, ఎందుకు ఆ బిల్డప్లు ఎందుకు? మీకు ఇచ్చే బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి ప్రజలకి సంజాయిషి చెప్పుకునే విధంగా ప్రజలకి ప్రతి ఒక్కటి కూడా జవాబుదారితనం ఉండాలి. ఆ బాధ్యతను మరిచి ఎలా పడితే అలా మాట్లాడేస్తా, మాకు ఈరోజు పదవి ఉందని చెప్పేసి మాట్లాడేస్తే ఎట్లా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం, ఇది మీకు రిక్వెస్టింగ్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ప్రశ్నించండి. కానీ నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఇంతకు మించి మాట్లాడే ఇది అందరికీ వచ్చు. కానీ సభ్యత సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. పైగా మీరు ఆడవారు, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే అప్పుడు ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, ఒక మహిళని ఇలా మాట్లాడతారా అని చెప్పేసి మీరే క్రియేట్ చేసేసి, అంటే మీరు రెచ్చగొట్టొచ్చు, మీరు ఏదైనా మాట్లాడొచ్చు, మీరు మా నాయకుడిని ఎట్లా పడితే అలా మాట్లాడొచ్చు అమర్యాదగా. ఎవరు ఏదైనా అంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు. మరి ఏదైనా సాగుతుంది, ఎందుకంటే ఈరోజు అధికారంలో మీరున్నారు కదా. మీరే రెచ్చగొట్టి మీరే మాట్లాడి పైగా ఒకళ్ళు ఏదన్నా మాట అంటే అప్పుడు ఒక ఎస్సీ, ఒక మహిళ, దళిత మహిళ అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని సృష్టిస్తారు. ప్రజల్లోకి ఒక విధమైనటువంటి ప్రచారం, అంటే ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక చాలు, ఇటువంటి కుటిల ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలకి మీ నిజస్వరూపాలు ఏంటనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. కల్తీ లడ్డు వెనకాల ఎవరి హస్తం ఉంది, ఎవరి పాత్ర ఉంది, అన్నీ కూడా తీగలాగితే డొంకంతా బయటకు వచ్చినట్టుగా ఒక్కొక్కటిగా వచ్చే రోజు ముందుంది. ఇప్పటికే మీ పరిస్థితులు ఏంటో మీరేంటో అనేది ఒకసారి ఆలోచించుకొని గమనించుకొని మాట్లాడండి.